హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బిగ్గెస్ట్ డివోషనల్ ట్రిప్ కి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం 8 మంది పిల్లలతో కలిపి 10 మంది వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్లాగ్ లో నేను ఏమేమి శారీస్ నేను మా మమ్మీ తీసుకెళ్తున్నాం, పిల్లలకి ఏం తీసుకెళ్తున్నాం, అసలు 3 రోజుల ట్రిప్ అనమాట. దీనికి ఏమేమి తీసుకెళ్ళాలి, పిల్లల కోసం ఏమేమి సేఫ్టీ ఇవి మనం పెట్టుకోవాలి, సో అన్ని ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను అనమాట. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చెక్ చేసి మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. అండ్ ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ శారీస్ సర్దుతున్నాం అనమాట. ఈ శారీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మమ్మీ ఫేవరెట్. నేను ఈ బ్యాగ్ పూజా మల్టీ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నా. మీకు కావాలంటే చెప్పండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. కమెంట్ చేయండి లింక్ కావాలంటే. సో చెప్పాను కదా, మేము అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నాం అనమాట. 3 days బిగ్ డివోషనల్ ట్రిప్. ఒక 3 days నుంచి వెళ్ళాలనుకుంటున్నాం, బట్ ఇప్పుడు కుదిరింది. ఈ ట్రిప్ అంతా కూడా మా మమ్మీదే అనమాట. అమ్మ మమ్మల్ని అందరినీ తీసుకెళ్తుంది. అందరూ అంటే మా మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను, మా ఆయన, మా అత్త, మామ, మా పిల్లలు, మా అమ్మమ్మ. మొత్తం పెద్దవాళ్ళం 8 మంది, పిల్లలతో కలిపి 10 మంది వెళ్తున్నాం అనమాట ఈ ట్రిప్ కి. సో మమ్మీ తీసుకెళ్తుంది. ఈ ట్రిప్ స్పాన్సర్స్ ఎవరంటే మమ్మీ, మిస్టర్ అండ్ మిస్సెస్ అనసూయ ధనంజయరావు మా అమ్మ అనమాట ఈ ట్రిప్ స్పాన్సర్. ఇంకా మేమైతే బయలుదేరడానికి ఒక రోజు ముందు అయితే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఒక గ్రీన్ శారీ పెట్టింది కదా ఇందాక, ఇది బ్లూ శారీ అనమాట. చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ట్రావెలింగ్ లో అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రిప్ కదా, అటు ఇటు వెళ్ళడానికైనా కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ శారీస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్. సో ఇంకొక 2 days అయితే రథసప్తమి. మేము ఎగ్జాక్ట్ గా రథసప్తమికి ట్రిప్ లో ఉంటాం. ఇంకా ఫుల్ ఎండ, మాకే ఎక్కడలేని ఎండంతా మా మీద పడుతుందని చెప్పి కొంచెం సాఫ్ట్ గానే పెట్టుకుంది. మా మమ్మీ అయితే చాలా సాఫ్ట్ శారీస్ పెట్టుకుంది. నేనే ఇంకా పట్టు చీర కొద్దిగా హెవీగా పెట్టుకున్నా అనమాట. ఈ శారీ వచ్చేసి 15 years బ్యాక్ మా మమ్మీ నా ఫంక్షన్ కి కట్టింది అనమాట. హాఫ్ శారీ ఫంక్షన్ కి. మళ్ళీ ఇప్పటిదాకా కట్టలేదు. సో ఈ ట్రిప్ లో కట్టుకోవాలని అనుకుంటుంది. మీరు గమనించేట్లయితే మాక్సిమం మా మమ్మీ, నేను, హాసిని అందరం వైట్ డ్రెస్ తీసుకెళ్తున్నాం. అమ్మ వైట్ శారీ, నేను వైట్ శారీ, హాసిని కూడా వైట్ ఫ్రాకే తీసామన్నమాట. సో మీకు క్లూ ఇస్తున్న వైట్ అని చెప్పేసి, అవుట్ ఆఫ్ స్టేట్ వైట్ కలర్ కి ఏంటక్క కనెక్షన్ అని మీరు ఆలోచించి కమెంట్ అయితే చేయండి అనమాట నాకు. అండ్ ఇది నా శారీ అనమాట. ఫస్ట్ ఈ శారీ మా పెద్దమ్మ నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు పెట్టింది నా పెళ్లికి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా తీసుకెళ్తున్నాం. నేను ఇది కొంచెం సేఫ్టీ కోసం తీసుకెళ్తున్నా. ట్రిప్ కి 2 sarees సరిపోతాయి. బట్ ఇన్ కేస్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కడికైనా మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఒక శారీ ఉండాలి కదా అని తీసుకెళ్తున్నా అనమాట. అవసరం అయితే డెఫినెట్ గా కట్టుకుంటా. పైగా ఈ శారీలో ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి, మంచిగా యూజ్ అవుతుంది నాకు అని చెప్పేసి ఈ శారీ పెట్టుకున్నా. మా టైలర్ అయితే ఈ శారీ చాలా బాగా స్టిచ్ చేసింది. బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది రెడ్ కలర్ కాదు, ఇది గ్రీన్ కలర్. నా సెకండ్ సీమంతం శారీ. మీరు నా సీమంతం వీడియోస్ లో చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి నా సీమంతం శారీ అనమాట. మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా స్మూత్ గా ఉంటుంది, ఎంతసేపు కట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి స్మూత్ శారీస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా తీసుకున్నాను. బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇలా ఉంటే నాకు ఇష్టం. బ్లౌజ్ కి ఫుల్ గా వర్క్ వేయించడం ఇంపార్టెంట్. శారీస్ కి వర్క్ వేయించుకోవాలి, ప్రతిదానికి వేయించుకోకూడదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న శారీ అయితే నా తలంబ్రాల చీర అనమాట. నా పెళ్లి తలంబ్రాల చీర అనమాట. మా మమ్మీ సెలెక్షన్ అనమాట. ఈ శారీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పట్టు శారీ కదా, ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. పైగా పెళ్లి చీరలు అంటే ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్స్. అండ్ దీని బ్లౌజ్ కి నేను అంతా మిర్రర్ వర్క్ చేపించుకున్నాను. అంటే మా మమ్మీ చేపించింది పెళ్లి టైంలో. ఈ మిర్రర్ వర్క్ కి మాకు 2000 ఏమో అయిందనమాట. బ్లౌజ్ అంతా మిర్రర్ వర్క్ తీసుకున్నాం. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కమెంట్ చేయండి. నా పెళ్లి చీరలన్నీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా ఒకరిద్దరు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా తొందరగానే చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. మంచి మిర్రర్ వర్క్ చేపించుకున్నాను ఈ శారీకి. నా స్టాండ్ అయితే అటు ఇటు తెగ కదిలిపోతుంది అనమాట. అండ్ శారీస్ అన్ని సర్దేసుకున్నాం ఆల్మోస్ట్. నేను మమ్మీ ఏమనుకున్నామంటే సింపుల్ గా డైలీ వేర్ శారీస్ కూడా తీసుకుందాం అనుకున్నాం. బట్ నేను ఫీడింగ్ కుర్తీస్ తీసుకున్నాను అనమాట. బాబుతో వెళ్తున్నాం కాబట్టి. అండ్ మమ్మీ వచ్చేసి డైలీ వేర్ శారీ ఒకటి తీసుకుంది.
నైట్ టైంలో యూజ్ అవుతుంది కదా అని ఇద్దరం నైటీస్ కూడా పెట్టుకున్నాం. అసలు ట్రిప్ ఎలా జరుగుతుందో ఏంటో, ఇద్దరు చిన్న పిల్లలతో వెళ్తున్నామని మేమైతే చాలా టెన్షన్గా ఉంది. హాసినిని మేనేజ్ చేసేవచ్చు కానీ 2 నెలల చిన్న బాబుతో ఎలాగో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఫీడింగ్ కుర్తీ అనమాట, కలంకారీ ఫీడింగ్ కుర్తీ. ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నాం. 3 టాప్స్ తీసుకున్నా, 2 టాప్స్ యూజ్ చేస్తున్నా, ఇది ఇంకా యూజ్ చేయలేదు కొత్తది. దీని మీదకి లెగ్గిన్ దుపట్టా అన్ని తీసుకున్నాను అనమాట. నేనేమనుకున్నానంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాగ్, అందులో నేను నావి, మా మమ్మీవి, పాపవి, బాబువి అందరివి పెట్టేద్దాం అనుకున్నాను. బట్ నా బట్టలు, మా అమ్మ బట్టలు పెట్టినప్పటికే ప్లేస్ ఫుల్ పికప్ అయిపోయింది. నిజం చెప్పాలంటే నావి ఇంకా కొన్ని బట్టలు వచ్చేసి నేను పాప బ్యాగ్ లో పెట్టేశాను అనమాట. అది మమ్మీ నేను 2 నైటీస్ క్యారీ చేసాం. ఒక్క డే అక్కడ స్టే చేస్తాం అనమాట. అండ్ దానికోసం అయితే నైటీస్ తీసుకున్నాను 2. మా మమ్మీ నా వైపు చూస్తుంది, ఇంకేదైనా బ్యాగ్ లాంటి తీసుకురా, ప్లేస్ అంతా ఈ బ్యాగ్కే అయిపోయిందని అనుకుంటున్నాం అనమాట. వీఆర్ డిస్కసింగ్ అక్కడ. ఏంటంటే ఒక్క బ్యాగ్ లో ఓన్లీ 2 బట్టలు పట్టాయి. ఇంకా పిల్లలవి, ఇంకా డైపర్స్, వాళ్ళకి ఉంటాయి కదా పిల్లలవి లోషన్స్, సోప్స్, అవి ఇవి. సో ఇవన్నీ పెట్టడానికి మనకి ఎన్ని బ్యాగ్స్ అవుతాయో మీరు ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 బ్యాగ్స్ అయ్యాయి అనమాట. మొత్తము 12 బ్యాగ్స్ మేము తీసుకెళ్లాల్సి వచ్చింది ట్రిప్ కి. అందరూ ఒక్కొక్కటి ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయన్నమాట. బట్ ఎవరు గుడ్ గా ప్యాక్ చేసుకున్నారంటే మా డాడీ బట్టలు ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాడు, మా అన్నయ్య బట్టలు ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాడు, మా ఆయన బట్టలు ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అలా ఈజీగా వాళ్ళు పెట్టేసుకున్నారు. మాకే ఎక్కువ బ్యాగ్స్ అయిపోయాయి. హాసినికి వైట్ ఫ్రాక్ అనమాట, మా అన్నయ్య కొన్నాడు ఈ ఫ్రాక్. అండ్ ఇది వచ్చేసి మా అక్క కొనిచ్చింది, ఇప్పటి వరకు వేయలేదు, ట్రిప్ లో వేద్దామని పెట్టుకున్నా. ఇది హాసిని బర్త్డే పార్టీ ఫ్రాక్ అనమాట. 3 ఫ్రాక్స్ పెట్టాను, స్మూత్ గా ఉన్నాయిలేండి. బయట మీకు కలర్ కనిపిస్తుంది, ఇన్నర్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా వచ్చింది. అండ్ హాసినికి 3 ఫ్రాక్స్ తీసుకున్నాను. అలాగే అండ్ 2 నైట్ డ్రెస్ తీసుకున్నాను. సేఫ్టీకి 2 టీ షర్ట్స్, 2 ప్యాంట్స్ కూడా తీసుకున్నాను హాసినికి. బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా, అసలు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న మా హాసినికి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు అనమాట. కింద పడి దొల్లేసి ఎలా అయినా మాపేస్తుంది అని చెప్పేసి ఒక 2-3 టీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఎక్కువ పెట్టాను. అండ్ ఒక కాటన్ ఫ్రాక్ కూడా పెట్టాను అనమాట. మేబీ తీసుకెళ్ళిన 3 ఫ్రాక్స్ లో ఏదైనా ఇబ్బంది పెడితే పనికొస్తుందని నాప్కిన్స్ తీసుకున్నాను. మీరు ఈ వీడియో కనుక గమనించినట్లయితే ఎక్కువ పిల్లలకి యూజ్ అయ్యేవి నేను ఎక్కువ తీసుకెళ్లాను. నేను కూడా పెట్టుకున్నాను లగేజ్, బట్ పిల్లలవి ఎక్కువ పెట్టాను అనమాట. అండ్ బాబుకు కూడా ఆల్మోస్ట్ ఆల్ వైటే తీసుకున్నా. అన్ని చిన్న చిన్న నిక్కర్స్ సేఫ్టీకి తీసుకున్నాను. అండ్ టీ షర్ట్స్ ఒక 5-6 తీసుకున్నాను. తీసుకెళ్ళినవన్నీ యూజ్ చేస్తానో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని తీసుకెళ్ళాను అనమాట. క్యాప్స్, చేతికి మిటెన్స్, కాళ్ళకి సాక్స్లు అన్ని తీసుకున్నాను. అన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ చిన్న బాబు కదా, ఏమంటారు, మనకి లైక్ టాయిలెట్కి వెళ్ళినా కానీ బాత్రూమ్కి వెళ్ళినా కానీ మేబీ డైపర్ ఏమైనా లీక్ అయినా మనం అన్ని చెక్ చేసుకొని ఒక 2-3 జతలు ఎక్కువ పెట్టుకెళ్తేనే మంచిది అనమాట. పిల్లలతో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బయట వాటర్ మీద పడిపోవచ్చు, వామిటింగ్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువగా వామిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ మధ్య తగ్గింది ఇంతకు ముందు మీద, అయినా సరే ఎక్కువ బట్టలు ఉంటే మంచిదని బట్టలు అయితే ఎక్కువ పట్టుకెళ్తున్నా. క్యాప్ లో వచ్చేసి మిట్టెన్స్, సాక్స్లు క్యాప్ లో ప్యాక్ చేసా అనమాట. అలా ఉంటాయి మన తెలివితేటలు, ఎందుకంటే విడివిడిగా పెట్టేస్తే ఒక్కొక్క దగ్గర పడిపోతుంది అని చెప్పేసి అలా పెట్టుకున్నా. ఇంకొక కాటన్ శారీ కూడా తీసుకెళ్ళాను అనమాట. ట్రైన్ లో కుదిరితే ఉయ్యాల వేసి ఊపడానికి కాటన్ శారీ కూడా తీసుకున్నాను, ఉయ్యాల వేసి ఊపడానికి. అండ్ బాబుది వచ్చేసి డక్ టవల్, పాపది వచ్చేసి హలో కిటీ టవల్ అనమాట. ఇది మా డాడీ టవల్. బాబుకి నేను మీషోలోని డోరెమాన్ టవల్ తీసుకున్నాను, బట్ ఇది గిఫ్ట్ గా వచ్చింది. ఫస్ట్ ఇది యూజ్ చేసిన తర్వాత మనం కొన్నది యూజ్ చేద్దామని చెప్పేసి అవి తీసుకున్నా. పాపకి బాబుకి డైపర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టేసాను అనమాట. ట్రిప్ చిన్నదే 3 days, కానీ డైపర్స్ ఉండడం మంచిది కదా, మనం వెళ్ళేది వేరే స్టేట్, మళ్ళీ అక్కడ ఎక్కడ తిరుగుతాం చెప్పండి, అందుకని. అండ్ తలకి ఉంటాయి కదా స్కార్ఫ్స్, కట్టుకోవాలి డెఫినెట్ గా, ఎందుకంటే ప్రెసెంట్ నేను బాలింతని కదా, చాలా చలి ఉంటుందని తెలుసు. ఇవి నేను పైన పెడదాం అనుకుని ఎక్కడ ప్యాక్ చేస్తానో ఏమో టెన్షన్, ఇది దొరకకపోతే నాకు చలేసేస్తుందని భయం అనమాట. అండ్ ఇన్ కేస్ ఇవి ప్యాకింగ్ లో ఎటైనా వెళ్ళిపోయి దొరకకపోతే సేఫ్టీగా కాటన్ చున్నీలు తీసుకున్నాను అండ్ స్కార్ఫ్లు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మా ఆయన
బట్టలు గ్రీన్ కలర్ షర్ట్, రెడ్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైటిష్ పీచ్ అనుకోండి ఈ కలర్. మా ఆయన బట్టలు కూడా నేను తీసి పెట్టాను. ఆయన వచ్చాక ఆయన బ్యాగ్ లో సర్దేసుకుంటారనమాట ఇవి. అండ్ బాబు నిక్కర్ ఇక్కడ ఉండిపోయింది, సరిగ్గా సర్దలేదు మేము, అన్ని అటు ఇటు అయిపోయాయి. మా ఆయన వచ్చాక సర్దుకుంటారు అని చెప్పేసి ఒక జిప్ లాక్ లో పెట్టేసి మా ఆయన బట్టలన్నీ అందులో పెట్టేసి జిప్ వేసా అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఆయన బ్యాగ్ లో పెట్టేసుకుంటారు. మా లగేజ్ అంటే మేము గంటలు సర్దాలి, అబ్బాయిలు ఎంతసేపు సర్దుకుంటారు, 10 minutes సర్దేసుకుంటారు. అండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఫుల్ మేకప్ ఐటమ్స్ అనమాట. మేకప్ ఐటమ్స్ పిల్లలకి ఏమైనా తీసుకెళ్లాల్సి ఉంటాయి కదా అవి. అండ్ ఫైనల్ గా ఈ బ్యాగ్ అయితే చెప్పుకోవాల్సిన బ్యాగ్ అనమాట. నిజంగా మా మమ్మీ 3 days ట్రిప్ కి ఆల్మోస్ట్ ఆల్ 10 బెడ్షీట్స్ తీసుకుంది. 8 బెడ్షీట్స్, 2 రగ్గులు. ఇది పింక్ అయితే కొత్త రగ్గు అనమాట, చాలా స్మాల్ గా స్మూత్ గా ఉంటది అనమాట, చిన్నగా చాలా క్యూట్ గా ఉంటది. 3 రగ్గులు, 6 7 బెడ్షీట్లు తీసుకుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ లో చాలేస్తుందని, అక్కడ వెళ్ళాక మనకి 3 days అకామిడేషన్ ఎలా ఉంటుందో మంచిగానే రూమ్స్ బుక్ చేసాం అక్కడ, మరి అకామిడేషన్ చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసేసరి మనం తీసుకెళ్లి మనం కప్పుకుంటే బాగుంటది, మన కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఇవన్నీ సర్దింది. చూడండి ఎన్ని బెడ్షీట్లు పెట్టిందో. నేనైతే బాబో ఈ లగేజ్ అంతా మోసుకెళ్ళినప్పటికే సరిపోతుంది అని అనుకున్నాను, అంత లగేజ్ సర్దింది మా అమ్మ. బెడ్షీట్లకే ఒక సూట్ కేసు పట్టేసి సరిపోయే, జిప్పు కూడా పట్టలేదు. నిజంగా ఇవన్నీ యూజ్ చేస్తామా అని అనుకున్నా, బట్ మనిషికి ఒకటి కప్పుకుంటే ట్రైన్ లో అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరిపోతాయిలేండి, ఎనఫ్. ఈ బ్యాగ్ వచ్చేసి ఓన్లీ బెడ్షీట్స్ కి. ఇప్పటి వరకు మీరు ఎన్ని బ్యాగ్స్ కౌంట్ చేశారు? ఈ రెడ్ కలర్ ది అండ్ ఇంతకు ముందు పాపవి బాబువి బట్టలు పెట్టింది, అంతకు ముందు మా బట్టలు పెట్టింది. ఇంక ఇప్పుడు నా మేకప్ సామాన్లు చూద్దాం, ఏమేమి తీసుకెళ్తున్నానో చూసేయండి. నా మేకప్ ఐటమ్స్ మాక్సిమం ఎక్కువ మేకప్ వేయను కాబట్టి 3 days కాబట్టి, అసలు నేను మేకప్ వేయను కాబట్టి పెద్దగా మేకప్ ఐటమ్స్ అని చెప్పక్కర్లేదు, స్మాల్ యాక్సెసరీస్ అనుకోవచ్చు అనమాట. తీసుకెళ్తుంది 3 sarees కదా, 3 చీరల మీదకి కలిసినట్టుగా ఒకటే కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ సైడ్స్ కూడా తీసుకున్నాను. సైడ్స్ వచ్చేసి 2 సెట్లు తీసుకున్నా, ఏది బాగుంటే అది వేసుకుందాం, ఏది సూట్ అయితే అది వేసుకుందాం అని. అండ్ సైడ్స్ పెట్టేసుకున్న తర్వాత 3 sarees లో కామన్ గా పింక్ మెరూన్ అలా ఉందని చెప్పేసి గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో మట్టి గాజులు అయితే పెట్టుకున్నా అనమాట. ఆ చేతికి సగం, ఈ చేతికి సగం సరిపోతాయిలేండి. ఎందుకంటే ఎక్కువ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను క్యారీ చేసినా అవి పగలడం, విరిగిపోవడం అయితే నేనే బాధపడాలి. నా గాజులు పగిలిపోతే నేను చాలా ఫీల్ అయిపోతాను. నా బ్యాంగిల్స్ కలెక్షన్ మీరు చూడాలి, దగ్గర ఒక 50-60 డజన్స్ బ్యాంగిల్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ లో. నాకు అంత ఇష్టం. ఇంట్లో ఎన్ని గాజులున్నా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గాజుల దగ్గరికే వెళ్తా అనమాట. హాసినికి కూడా ఒక 3 types 4 types బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను తనకు కూడా. అండ్ హాసిని వేయించుకుంటుందని నమ్మకం లేదు కానీ తీసి పెట్టా అనమాట, ఏ డ్రెస్ కి మ్యాచింగ్ ఆ డ్రెస్ కి వేద్దామని. ఇదనమాట హాసినికి పెట్టినవి. ఇంకా బాబుకి పెద్దగా మేకప్ ఏమని చెప్పండి, బట్టలు వేసేసి కాటుకు బొట్టు పెడితే సరిపోతుంది. గోల్డ్ అయితే ఎక్కువ క్యారీ చేయట్లేదు, అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి లిమిట్. కుంకుమ నుండి బాలాజీ టెంపుల్లో కొనుక్కున్న చిలుకూరులో, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటది కుంకుమ. నేను ఈ కుంకుమే వాడతాను ఎక్కువ. హాసినికి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అనమాట. జడలు వేయాలి, హాసిని జుట్టు కొంచెం పెరిగింది, సో జడలు వేయాలంటే డెఫినెట్ గా కావాలి. ఏడ్ చేసి గోల చేస్తుంది, అయినా గట్టిగా పట్టుకునే జడలు వేసేస్తాను నేను. క్లిప్స్ నైట్ టైం జుట్టు అంతా తిప్పేసి క్లిప్ పెట్టేస్తాను అనమాట, తల మీద పోనీ టైల్ లాగా వేసేసి. లేకపోతే నిద్ర పట్టి చిన్న క్లిప్స్ అంటే జడలు వేసినప్పుడు మనం పెట్టుకుంటాం కదా నార్మల్ గా వెనకాల, సో అదనమాట. ఇది మగ్గం వర్క్ క్లిప్ అనమాట. ఇది ఒకటి మా మమ్మీ ఎక్కడి నుంచో తీసుకొచ్చింది అబ్బా, ఇది షాపింగ్కి వెళ్ళినప్పుడు, సరిగ్గా గుర్తులేదు. చిన్న క్లిప్స్ ఏంటంటే మన జడలు వేయడానికి యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి. ఇన్ని సర్దుకున్నానని నేను అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిజంగా. అండ్ రబ్బర్ బ్యాండ్ ఒక్కటి సరిపోతుంది నాకు, మాక్సిమం ఒక రబ్బర్ బ్యాండ్ చాలు, ఎందుకంటే ఒకటే యూజ్ చేస్తా. మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే వేయను, చిన్నప్పుడు వేసేదాన్ని, ఇప్పుడు మానేసా మ్యాచింగ్స్ వేయడం. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ అనమాట. ఈ స్టిక్కర్ ప్యాకెట్ మా మమ్మీది అండ్ ఈ స్టిక్కర్ ప్యాకెట్ నాకు హాసినికి అనమాట. ఇద్దరికి యూస్ఫుల్ గా ఉంటుందని ఒకటే ప్యాకెట్ తీసుకున్నా. మాక్సిమం హాసినికి స్టిక్కర్ పెడతా అనుకుంటున్నా, తను అలా చేస్తే కాటుకు పెట్టేస్తా ఇంకా. ఎందుకంటే స్టిక్కర్ పెడతానా, పెట్టిన 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా ఉంచదు, తీసేసి ఇంకొకటి పెట్టమని అడుగుతుంది, లేకపోతే నోట్లో పెట్టుకొని మింగేస్తా అని చూపిస్తుంది నాకే. తనతో డేంజర్ అమ్మ చాలా, అందుకే కాజల్ కూడా తీసుకెళ్తున్నా అనమాట నాతో పాటు. అండ్ ఇది వచ్చేసి లిప్ బామ్ అనమాట, నేను జూడియోలో తీసుకున్నాను. లిప్ బామ్ నాకు 59-69 పడినట్టుందిలేండి ఇది. అండ్ ఇది వచ్చేసి కాజల్, ఇది కూడా నేను జూడియోలోనే తీసుకున్నాను. పెద్దగా పెట్టుకోను, ఎందుకో కాజల్ పెట్టుకోవాలనిపించింది ఆ రోజు చూసినప్పుడు జూడియోలో, సో అక్కడ తీసుకున్నా అనమాట. అండ్ ఇది సింధూర్,
మనం నుదుటిని పెట్టుకుంటాం కదా ఆ సింధూర్, ఇదంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ఇంతకు ముందు వచ్చేసి నేను కుంకుమ పెట్టుకునేదాన్ని పైన. అదేంటంటే కుంకుమ పెట్టుకున్నప్పుడు ఎక్కువ పెట్టేయడం వల్ల ఏమో అటు ఇటు చెరిగిపోయేది. సో ఇది పెట్టుకుంటే ఇది కొంచెం లిక్విడ్ గా ఉంటది కదా, ఆరిపోయిన తర్వాత ఎటు చెరగకుండా అలానే ఉంటదన్నమాట. సో అందుకే ఈ మధ్య ఇది వాడుతున్నాను, చెరగకుండా ఉంటుంది సింధూర్. ఫైనల్ గా ఇదన్నమాట మేకప్ కి సంబంధించింది ఇది. అండ్ ఇంకేం తీసుకెళ్తున్నానంటే పిల్లలతో ఎన్నున్నా సరిపోవండి బాబు. ఒకప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ లో నా ఫోను అండ్ వాలెట్, లైక్ చాక్లెట్స్, చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఉండేవి. ఇప్పుడు పిల్లల డైపర్లు, వాళ్ళ మూతి ముక్కు తుడ్డానికి బేబీ వైప్స్ ఇవే ఉంటున్నాయి అనమాట. చూసారా, 2 కట్ల బేబీ వైప్స్ పెట్టాను. అంత యూజ్ చేస్తాను అనమాట నేను బేబీ వైప్స్. నేను కూడా మొహం తుడుచుకుంటాను. ఇది నా వాలెట్ అనమాట. నేను ఎప్పుడు క్యారీ చేసేది ఇదే. లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా హస్బెండ్ వాలెట్ అండ్ ఒక బ్యాగ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు. బ్లాక్ బీడ్స్ చైన్ కూడా ఇచ్చారు. అందులో ఈ వాలెట్ వన్ ఆఫ్ ది వాలెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్. ఆ ఆరెంజ్ కలర్ ది బాబుది, ఎల్లో కలర్ ది పాపది అనమాట. 2 కూడా. ఎందుకంటే మార్నింగ్ ట్రైన్ జర్నీ కాబట్టి చాలా చలి ఉంటుంది. డెఫినెట్ గా మనకి ఇది యూజ్ అవుతుంది అండ్ కావాలి కూడా. సో అందుకని ఇది క్యాప్స్ కూడా పెట్టుకున్నా అనమాట. నాకైతే ట్రిప్ గురించే టెన్షన్ గా ఉందండి బాబు. ఎందుకంటే ఒక్కటే థాట్, పాపని మేనేజ్ చేసుకుంటాం కానీ 2 months బాబుతో ఎంత ఇబ్బంది పడతామో, చిరాకు పెడతాడో, ఏడుస్తాడేమో, ఇబ్బంది పడిపోతాడేమో, ఏమి చెప్పలేడు కదా, తన హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని టెన్షన్ తోనే వెళ్తున్నాము. అంత టెన్షన్ తో వెళ్ళడం ఎందుకు అక్క అనుకుంటారేమో, బట్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయండి. వెళ్ళక తప్పదు. టికెట్స్ మేము నవంబర్ లోనే బుక్ చేసేసాము, నా డెలివరీ అవ్వక ముందే. సో ఇప్పుడు వెళ్ళాల్సిందే ఎలా అయినా. టికెట్లు పోతే పోయే మానేయొచ్చు కదా అనుకుంటారేమో, అలా చేయొద్దు. ఒకసారి ఎక్కడికైనా వెళ్తామని అనుకున్న తర్వాత వెనక్కి తగ్గొద్దు అనమాట. ఇది కొంచెము డెవోషనల్ ట్రిప్ అని చెప్పాను కదా. సో డెవోషనల్ మ్యాటర్స్ లో అసలు నేను తగ్గేదేలే. మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినను అనమాట. అండ్ బేబీ వైఫ్ జాన్సన్స్ బేబీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది పర్సనలీ నా కోసం. నేను మొహం గట్ట తుడుచుకుంటాను అనమాట జాన్సన్స్ బేబీ వైప్స్ తో. చెవులో పెట్టుకోవడానికి కాటన్ తీసుకున్నాను, డెటాల్ తీసుకున్నాను, డైపర్ రష్ క్రీమ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బాబుది పారాసెటమాల్ అనమాట. ఎందుకైనా మంచిదని తీసుకుంటున్నాను. మేబీ తనకు కొంచెం చలిలా అనిపించిన, లైక్ మాకు కొద్దిగా తెలుస్తుంది కదా బాబు కొద్దిగా నలతగా ఉంది, తనకి కొంచెం వీక్ గా ఉంటే కొంచెం పారాసెటమాల్ వేసేస్తా. ఇది మదర్ కేర్ బాడీ లోషన్ అనమాట. నేను ఈ లోషన్ యూజ్ చేస్తాను బాబుకైనా పాపకైనా సరే. ఈ మధ్య కొంచెం బాడీ లోషన్ కొన్ని రోజులు ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాబుకి మదర్ కేర్ వే యూజ్ చేస్తున్నాను. చూడాలి, 2 months అయిపోయింది. అవి ఇప్పుడు కొంచెము టెస్ట్ చేసుకొని పడకపోతే మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఒక మంత్ ఒక ట్రై చేయాలండి, ఏది బెటర్ గా ఉంటుంది వాళ్ళ ఫేస్ కి స్కిన్ కి అని చెప్పేసి చేంజ్ చేస్తూ వచ్చామంటే లాస్ట్ కి మనకి ఏది బెటర్ అనిపిస్తే అది కంటిన్యూ చేయొచ్చు. నేను నెక్స్ట్ సెబామెడ్ యూజ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సెబామెడ్ చాలా వెరీ డెలికేట్ స్కిన్ కి చాలా బాగుంటుంది. అంటే బాబు ముందే కొంచెం స్కిన్ డెలికేట్ గా ఉంటుందని మాకు డాక్టర్ చెప్పారు. సో చూడాలి, సెబామెడ్ తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్. ఇది బాబుకి చిన్న గిలిగిచ్చుకాయ అనమాట, శ్రీశైలం గిఫ్ట్ గా వచ్చింది ఇది. సో చూసారా ఎన్ని బ్యాగ్స్ అయ్యాయో ఫైనల్ గా. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళందరూ వస్తారు, ఇంకా బ్యాగులు పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నా మైక్ అనమాట. మైక్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సెల్ఫీ స్టిక్, మైక్ అన్ని తీసుకెళ్తున్నా. యూజ్ చేస్తానా చేయనా అనేది నాకు సంబంధం లేదు, అది పక్కన పెట్టాల్సిన విషయం. బట్ మైక్ అయితే కంపల్సరీగా ఉండాలి నాకు. ఏదో మా మమ్మీ అంటది, పెద్ద యూట్యూబర్ లాగా మైక్ స్టాండ్ సెల్ఫీ స్టిక్ పట్టుకొని బయలుదేరుతున్నావు, అక్కడ ఒక దగ్గర యూజ్ చేయకపోతే నీ కాలు ఎరగొట్టి తీసేసుకుంటా అంటది మా మమ్మ. బట్ నేను తీసుకెళ్తాను కానీ యూజ్ చేయను. అండ్ బాబుకి హెయిర్ ఆయిల్ పెట్టడం మర్చిపోయాను, జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్. మేము ఇది యూజ్ చేయము. బాబు తలకి నేను ప్రెసెంట్ అయితే గానుగు నూనె పెడుతున్నా, నువ్వుల నూనె పెడుతున్నా అనమాట. ఎందుకు ఇప్పుడు ఇది తీసుకున్నా అంటే నువ్వుల నూనె క్యారీ చేయడానికి చిన్న డబ్బా లేదు, అందుకే జాన్సన్స్ బేబీది కిట్ లో ఉంటే తీసుకున్నా అనమాట. 3 days కి ఇది యూజ్ చేసేద్దాంలే అని చెప్పేసి. అండ్ షాంపూ వచ్చేసి మేము అందరం వాటికే యూజ్ చేస్తాం. మా డాడీ బ్యాగ్ లో పెట్టేస్తున్న షాంపూస్ చూసారా ఎన్ని ఉన్నాయో. మేము ఎంత ఫుడ్ లవర్స్ అంటే మేము తినడానికే బతుకుతున్నాం అనిపిస్తుంది మాకు బయటకు వెళ్తుంటే. చూడండి, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్స్ అన్ని తీసేసుకున్నాం. టిఫిన్ ప్లేట్స్, కాఫీ గ్లాసెస్ అన్ని పట్టుకెళ్తున్నాం అనమాట. నేను నెక్స్ట్ వ్లాగ్ లో మేము ట్రిప్ కి వెళ్ళడానికి ఏమేం డిన్నర్, నైట్ టైం జర్నీ అనమాట, మా ట్రైన్ 6 o'clock. సో మేము ఏమేం తీసుకెళ్తున్నాము అని అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు అనుకోవచ్చు, ఏంటక్క మీరు తినడానికి ట్రిప్ కి వెళ్తున్నారా లేకపోతే ట్రిప్ కి వెళ్ళడానికి ఓపిక కోసం తింటున్నారా అని అనుకుంటారు మీరు.
అంత ఫుడ్ తీసుకెళ్తున్నాం అనమాట. మేమైతే మెనూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను అనమాట అవన్నీ. ఇంతవరకు నా వీడియో చూడడానికి మీరు ఇంతవరకు ఇష్టపడ్డారంటే డెఫినెట్ గా నా వ్లాగ్స్ మీకు నచ్చుతాయని నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా ముందు వ్లాగ్స్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని ఉండాలి కూడా. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాను కోరుకుంటున్నాను. సో ఇంకా చూసారా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇది బాబుకి పాల బాటిల్ వాటర్ బాటిల్ పెట్టడానికి అనమాట. అండ్ ఇంకా బ్యాగ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇది మా అమ్మమ్మది బ్యాగ్, మా డాడీ కోట్ అనమాట, చలిగా ఉంటది కదా. అండ్ ఇది వచ్చేసి బిస్లరీ కేస్ పట్టుకెళ్ళిపోతున్నాము. బయట వాటర్ పడవని చెప్పేసి ఒక కేస్ వాటర్ పట్టుకెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచే. అంత హెల్త్ కాన్షియస్ మేము. సో వీడియోస్ డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.